ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, బలమైన డెవలప్మెంట్ ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాల్స్ కేసులు కానీ ఏ కేసులు పెట్టాలన్నా ఇష్టరాజ్యంగా కేసులు పెడతా ఉంటే ఎదుర్కొని దీన్ని కాదు అని చెప్పి హ్యాండిల్ చేయగలిగే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. జనసేన ప్రాథమిక లక్ష్యం నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ నేను చూడాలనుకుంటున్నాను. బాబాయిని చంపేసి సిబిఐకి అప్పగించేటాలు, కోడికత్తో గీయించేసుకొని నాకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల మీద నమ్మకం లేదు, తెలంగాణ ఒక డాక్టర్ మీద, ఒక పర్టికులర్ డాక్టర్ మీద నమ్మకం ఉంది, ఆ డాక్టర్ ట్రీట్ చేశాడు కాబట్టి ఆయన్ని ఆరోగ్యశ్రీ పథకం చైర్మన్గా చేయడం, నేను ఇలాంటి కోరుకోవట్లేదు. పోలీసుకు ఒకసారి చెప్పాలనిపిస్తాయి, మీరు రోజు శాల్యూట్ కొట్టే ముఖ్యమంత్రి, మీకు బాగా గుర్తులేదు, మీరు ఒకసారి పోలీస్ అధికారులు మీరు శాల్యూట్ కొట్టే ముఖ్యమంత్రి, మీరంటే గౌరవం లేదు. మీ డిపార్ట్మెంట్ అతను యువకుడుగా ఉన్నప్పుడు, అతను టీన్స్లో ఉన్నప్పుడు, 20స్లో ఉన్నప్పుడు మానవ హక్కుల నివేదిక ప్రచురించిన దాంట్లో ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎస్ఐనో సిఐనో జైల్లో పెట్టి కడపలో పులివెందుల స్టేషన్లో కొట్టిన ఘనత ఉంది ఈ ముఖ్యమంత్రికి. ఇతను లా అండ్ ఆర్డర్ ఇతని చేతిలో ఉంది. మరి క్రిమినల్స్ రాజ్యాలు ఎలక. మొన్న ఈ మధ్యన నేను రాష్ట్రపతి భవనానికి విందుకు వెళ్తే అక్కడ ఒక తెలంగాణ ప్రముఖ నాయకుడు కనిపించాను. ఒకటే అన్నాడు, సమస్య ఏంటంటే మీది రాష్ట్రంలో నువ్వేమో ప్రజాప్రతినిధిలాగా మాట్లాడుతావు, నువ్వు పోరాటం చేసేది రాచరిక పోకడలు, ఆధిపత్య పోకడలు వ్యక్తులు. వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలు వాళ్ళ బానిసలు అనుకుంటారు. ఇది నువ్వు ఆలోచన చేసే వరకు నువ్వు వాళ్ళతో సరిగ్గా పోరాడలేవు. నాకు తెలుసు. అది మనం అర్థం చేసుకోవాల్సింది, వైసీపీ ప్రజాప్రతినిధుల్లాగా బాధ్యత ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించట్లేదు. మేము ఎవరికి సమాధానం కాదు అనుకుంటున్నారు. మిమ్మల్ని మెడలు వంచి మీ చేత సమాధానాలు చెప్పిస్తాం. మెడలు వంచుతాం మీకు చెప్తున్నాను.